హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మవారు నందవరం చౌడేశ్వరి అమ్మవారు. ఇక్కడ అమ్మవారు చాలా పెద్దదిగా విగ్రహం, చాలా చూడటానికి అందరినీ భయభ్రాంతులు చేసే విధంగా ఉంటుంది. అంటే ఏదైనా తప్పు పని చేస్తే అమ్మవారి పక్క చూడాలంటేనే భయంగా ఉండే విధంగా ఉంటుంది అమ్మవారు. సో ఇక్కడైతే ఉగాది తర్వాత జ్యోతులు అనేటివి చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. అక్కడ జ్యోతులు అనేటివి చాలా వందల్లో వస్తాయి అక్కడికి. ఎవరైనా మొక్కుబడి ఉంటే అక్కడికి వెళ్ళి జ్యోతులను అనేటివి ఇస్తారు అమ్మవారికి. ఎలా చేస్తారంటే జ్యోతులను పిండి తయారు చేస్తారు, అందులో జ్యోతిని అనేది వెలిగించి దానికి పూలు డెకరేషన్ అంతా బాగా చాలా బాగా చేసి ఏదో ఇక్కడ జ్యోతిని తయారు చేస్తున్నారండి. అది తలపైన పెట్టుకొని ఆడతారు. అమ్మవారి జ్యోతి అయితే రెడీ అయ్యి బయటికి వచ్చిన తర్వాత అమ్మవారికి యాటన అనేది బలిస్తారు. ఆ తరువాత చూడండి, ఇక్కడ యాటన అమ్మవారికి బలిస్తున్నారు. తలపైన మెడపైన పెట్టుకొని అమ్మవారికి యాటన అయితే బలిస్తున్నారు చూడండి. ఆ తర్వాత జ్యోతి అనేది ఆడతారు వాళ్ళు. ఆ విధంగా నృత్యం చేస్తారు, నాట్యం చేస్తారు. సో అక్కడికి ఎంతమంది భక్తులను వేల సంఖ్యలో, వేలు కాదు చాలా చెప్పలేనంత జనాలు అయితే వస్తారు అక్కడికి. చాలా బాగా జరుగుతుంది. నాకైతే మా ఇంటి కులదేవత మాకు చౌడేశ్వరి అమ్మవారు. ఈ జ్యోతులు అనేటివి చూడాలని నాకు చాలా కోరిక. ఇక్కడ అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది. చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. నేనైతే చౌడేశ్వరి అమ్మవారి చరిత్ర గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.